నిజమని అనుకున్నావా? కాదుగా నువ్వు అనుకుంది, ఇది కాదుగా నువ్వు వెతికింది. ఏదని బదులేదని ఒక ప్రశ్నలా నిలుచున్నావా? కాలమే వెను తిరగనిది, ఇవ్వదు నువ్వు అడిగినది. ఏ వేలో పట్టుకొని నేర్చేదే నడకంటే ఒంటరిగా నేర్చాడా ఎవడైనా? ఓ సాయం అందుకొని సాగేదే బ్రతుకంటే ఒంటరిగా బ్రతికాడా ఎవడైనా? పదుగురు మెచ్చిన ఈ ఆనందం నీ ఒక్కడిదైనా? నిన్ను గెలిపించిన ఓ చిరునవ్వే వెనుకే దాగేనా? నువ్వని ఇది నీదని, ఇది నిజమని అనుకున్నావా? కాదుగా నువ్వు అనుకుంది, ఇది కాదుగా నువ్వు వెతికింది. ఓ ఏదని బదులేదని ఒక ప్రశ్నలా నిలుచున్నావా? కాలమే వెను తిరగనిది, ఇవ్వదు నువ్వు అడిగినది. నా పేరు హనుమంతరావు అండి, మాది పంగులూరు. ఈ కాకతీయ కమ్యూనిటీ ఫౌండేషన్ వాళ్ళు పెట్టిన ఈ వృద్ధులకు భోజనశాల కార్యక్రమం వల్ల ముఖ్యంగా ఊర్లో ఉండి పిల్లలకు దూరంగా ఉండి ఇక్కడ ఉంటున్న ముసలోళ్ళకి కానీ లేదంటే పిల్లల దగ్గరగా ఉన్నా సరే ఆదరణగా నోచుకున్న ముసలోళ్ళకి కానీ వీటి వల్ల బాగా ఉపయోగకరంగా ఉంది. వాళ్ళు కూడా అంటే కొంతమంది డబ్బులుండి కూడా వండుకోలేని వాళ్ళు వాళ్ళ కంట్రిబ్యూషన్ చేస్తా కూడా వాళ్ళు వచ్చి ఇక్కడ ఉండడానికైనా తినడానికైనా ఎవరు ఒక తోడు ఆ వయసులో వాళ్ళంతటా వాళ్ళు ఆట తోడు కొంచెం వాళ్ళలో వాళ్ళే కలిసి ఉండేలాగా ఈ కమ్యూనిటీ కాన్సెప్టే కాస్త డిఫరెంట్గా ఉంది. ఇది మరింత మందికి మంచి చేకూర్చాలని ఆశిస్తున్నాం. నా పేరు లక్ష్మీ కుమార్ అండి. నేను చిన్న జాబ్ చేసుకుంటూ ఉంటాను ఇక్కడ ఎండి ఆఫీస్లో. మాది ఊరేను. నేను వాట్సాప్లో చూసి ఇది మన శివశంకర్ గారితో మాట్లాడి అది నేను చేస్తానన్న ఇంట్రెస్ట్ తోటి ఇదంతా చేశాను. ఇప్పుడు కూడా కొంచెం గట్టిగానే చేయాలని కష్టపడుతున్నాము. అది బాగా ముందుకు తీసుకెళ్ళాలని ఆలోచిస్తున్నాం. పెద్దవాళ్ళు వండుకోలేని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. పిల్లలు బయట ఉండి చాలా ఇబ్బంది పడే వాళ్ళకి ఇది మంచి ఉపయోగకరం అనేది మేము ఇది ముందుకు తీసుకెళ్దామనే ఆలోచనతో పెట్టాము. కానీ చాలామందికి ఇది ఉపయోగకరమే. ముందు రోజుల్లో కూడా ఇది చాలా అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని నేను ఆశిస్తున్నాము. పొంగులూరు గ్రామంలో నా పేరు చిలుకూరు సాంబశివరావు. నేను ఒకరోజు బజార్లో కూర్చొని ఈ కుమార్ అనే వదిన మా అత్తమ్మ రత్నాలత్తమ్మ వీళ్ళిద్దరు కలిసి కాగితాలు రాస్తా ఏంది అత్తమ్మ అని అడిగితే ఈ కాకతీయ సేవ వాళ్ళు ఈ ముసలాళ్ళకి భోజనాలు పెట్టాలి అని మేము సెల్లో చూసాం. అబ్బాయి పెట్టిద్దామని మేము పేర్లు రాసుకుంటున్నాం అని చెప్పారు. పేర్లు రాసుకునేటప్పుడు
సరే మేము చేస్తున్నాం, పలానా టైం పలానా సారి చేద్దాం అనుకుంటున్నాం అని ఒకరోజు బజార్లో చెప్పారు. దాని ప్రకారం వాళ్ళు అందరినీ ఇబ్బంది లేకుండా ముసలాళ్ళు పిల్లలంతా హైదరాబాదు లేదా అమెరికాలోనో విశాఖపట్నం ఇట్లా వెళ్ళిపోయి ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు. చేసుకుంటూ ఉంటుంటే ఇంటికాడ ముసలాళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఒక సేవలాగా కాకతీయ సేవ వాళ్ళని కలిసి మేము ఇట్లా చేద్దాం అనుకుంటున్నామని చెప్పారు. చెప్పి దీన్ని మొదలుపెట్టారు. ఒక నెల అయింది. ఈ నెల రోజుల నుంచి బాగానే జరిగిపోతూ ఉంది. ఇది చాలా మంచిది. చాలా ఎంత ఉండా కూడా ముసలాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది. అది వీళ్ళు ఇబ్బంది లేకుండా ముందుకు తీసుకెళ్తున్నారు బాగా. మనకి వాళ్ళ ఇంట్లో కూడా పని మనిషి దొరకని పరిస్థితిలో వీళ్ళు ఒక పని మనుషులను చూసుకొని ఒక బాగా పట్టుదలగా వాళ్ళిద్దరూ వయసు పెద్దదైనా కూడా ఇద్దరు బాగా కంటిన్యూ చేసుకొని పోతున్నారు. ఇది చాలా సంతోషకరమైన విషయం. దీనికి అందరం సహకరిస్తామని ఊరు గ్రామస్తులు అందరం కలిసి పెద్దలు చిన్నలు అందరూ కలిసి ఏ వర్గ వాళ్ళు ఏమీ లేకుండా ముందుకు తీసుకెళ్తామని మేము భరోసా ఇస్తున్నామండి. మాది పంగులూరు మండలం, పంగులూరు గ్రామం. నా పేరు రావు రమేష్ బాబు. నేను మండల పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని. మరి ఈ గ్రామంలో కాకతీయ సేవా సమితి వారు భోజన వసతి ఏర్పాటు చేస్తున్నారు. ఇది చాలా బహుత్తరమైన కార్యక్రమం. ఈ కాకతీయ సేవా సమితి వారు రాష్ట్రంలో అనేకమైనటువంటి సంస్థల్లో కల్లా పెద్ద సంస్థ ఇది. ఈ సంస్థలో పేదల చిన్న సన్నకారైనటువంటి రైతాంగ సోదరులకు కూడా ఆర్థికంగా స్తోమతుండి ఇంట్లో వసతి లేనటువంటి వృద్ధులకైతేనేమి, వికలాంగులకైతేనేమి, ఈ చెవిటి వారికి అయితేనేమి వీళ్ళందరికీ కూడా ఒకసాట చేర్చి మేమున్నాము కాకతీయ సేవా సమితి తరపున మీ అందరికి కూడా భోజనం ఏర్పాటు చేస్తామని ముందుకు రావటం ఇది ఎంతో సంతోషకరమైన విషయం. ఈ గ్రామంలో చాలామందికి కూడా ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితిలో ఇక్కడ పెట్టడం, ఈ సంస్థ ఏర్పాటు చేసినటువంటి గ్రామ పెద్దలకు మరి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మరి శ్రీశైలంలో ఉన్నటువంటి మన కమ్మ సేవా సమితి అది ఒక పెద్ద సంస్థ. అక్కడ అనేకమైనటువంటి కులాల వారు కూడా వచ్చినా కూడా అన్నం లేదు మీకు మేము పెట్టము, మాది కమ్మ సంఘం, మేము ఎవరికైనా సరే అన్నం పెడతామనే ఉద్దేశంతో అక్కడ ఏర్పాటు చేయటం, అదేవిధంగా ఈ పంగులూరులో కూడా ఏర్పాటు చేయటం అనేది ఒక పెద్ద గొప్ప విషయం అని తెలియజేస్తూ, మరి ఈ సంస్థకు సహకారం అందిస్తున్నటువంటి హైదరాబాద్ వారైతే మిగతా పెద్దలందరూ అయితే కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సంస్థ అన్ని విధాల అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఏదైనటువంటి సహకారం కావాలని ఈ గ్రామంలో పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా కూడా అందరం కూడా సహాయం చేస్తామని తెలియజేస్తాం. మధ్య పంగులూరు మండలం, పంగులూరు గ్రామం. నా పేరు బాచిన రత్నకుమారి. ఫస్ట్ ఇది వినంగంలోనే నాకు చాలా సంతోషంగా ఉంది. చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాం. ఇది ఒక్కరి సమస్య కాదు, ప్రతి ఇంట్లో ఉండే సమస్య ఇది. చాలామంది వృద్ధులు డబ్బులు ఉన్నాయి కానీ టైంకి చేసి పెట్టేవాళ్ళు లేక, బయటికి చెప్పుకోలేక చాలామంది బాధపడుతూ ఉండటం మన గ్రామంలో ఇట్లా పెట్టడం నాకు ఇదిగా ఉంది. చెయ్యాలనే ఇంట్రెస్ట్ తోటి మా వాళ్ళందరూ వద్దన్నా కూడా నువ్వు పాలేవు అన్నా కూడా నాకు ఇంట్రెస్ట్గా ఉండి వచ్చి చేస్తున్నాము. ఎట్లయినా సరే దీన్ని బాగా మనకి పేరు రావాలని, బాగా మనకి ఉన్న వరకు భోజనాలు కూరలు అయినా కూడా మనం బాగా చేసి పెట్టాలనే కాన్సెప్ట్ తోటి మొదలుపెట్టి చేస్తున్నామండి. ఇదిగా ఉంది చాలా. మీరు అన్నీ ఇది చేయటం, ఇక్కడ మన శ్రీధర్ కూడా అడగంగులని ఇల్లు ఇవ్వటం, ఇన్ని కొన్ని హెల్ప్ చేయటం అన్నీ ఇప్పుడు కూడా బారికి మన శ్రీధర్ మనకి మన వాళ్ళందరూ ఇదిగానే ఉంటారులే అని నాకు ఇదిగా ఉంది. బాగానే ఉన్నాయి అంటున్నారు. మనం ఇంటి దగ్గర ఇంతకంటే ఎక్కువ చేసుకుంటున్నామా, ఏ పూటకు ఆ పూట వేడి అన్నం 2 కూరలు, ఉదయం 2 కూరలు, సాయంత్రం 2 కూరలు బాగానే ఉన్నాయి అని అంటున్నారు ప్రతి వాళ్ళు. ఓ
స్నేహమే పిలిచిందిగా. ఓ ప్రేమని తన ప్రేమని నీ కోసమే దాచిందిగా. లోకాలే తొలగించి నిన్నే కీర్తిస్తున్నా, నువ్వు కోరే విజయం వేరే ఉందా? నీ గుండె చెప్పుడుకే చిరునామా ఏదంటే నువ్వు మొదలైన చోటుని చూపిస్తోందా? నువ్వు వదిలేసిన నిన్నలలోకి అడుగేసాగేనా? నువ్వు సాధించిన సంతోషానికి అర్థం తెలిసేనా? ఉమ్మడిగా అందరికీ వచ్చేటట్టుగానే ఉండాలి. ఏ ఒక్క వ్యక్తికి లేకపోతే ఆమె ఏమో ఇట్లా అని కాకుండా మనందరికీ చెందుతుంది, అంటే ఒక గ్రూప్గా. కాబట్టి మనం ఆ వైపుగానే ఉండాలి మన ప్రయత్నాలన్నీ కూడా. ఓ నిండు భూమి నేను రెండు చేతులతో కౌగిలించమని పిలిచినదా? పిలుపు వినరా మలుపు కనరా పరుగువై పద పదరా. గుండె దాటుకుని పండుగైన కల పసిడి దారులను తెరిచినదా? రుణము తీర్చే తరుణమిదిరా కిరణమై పద పదరా. ఓ ఏమి వదిలి అటు కదులుతోందమది మాటకైన మరి తలచినదా? మనిషి తనమే నిజము ధనమై పరులకై పద పదరా. మరలి మరల వెనుదిరుగనన్న చిరునవ్వె నీకు తొలి గెలుపు కదా? మనసు వెతికే మార్గమిదిరా మంచికై పద పదరా. లోకం చీకట్లు చీల్చే ధ్యేయం నీ ఇంధనం, ప్రేమై వర్షించని నీ ప్రాణం. సాయం సమాజమే నీ గేయం నిరంతరం. ఓరే ప్రపంచ సౌఖ్యం నీకుగాక ఎవరికి సాధ్యం? విశ్వమంతటికి పేరు పేరు నా ప్రేమ పంచగల పసితరమా? ఎదురు చూసే ఎదలు మీటే పవనమై పద పదరా. లేనిదేదో పని లేనిదేదో విడమరిచి చూడగల ఋషి గుణమా? చిగురు మురిసే చినుకు తడిగా పయనమై పద పదరా. ఓరా శ్రీమంతుడా ఓరా శ్రీమంతుడా నీలో లక్ష్యానికి జయమో. పొంగులూరు రాయన కోటేశ్వరరావు అని. మా ఆడవాళ్ళేమో వాళ్ళ ఆపరేషన్ చేసి లేవలేదు. మాకు పొద్దున్నే 7 గంటలకి టిఫిన్ పెడుతున్నారు, సాయంత్రం మధ్యాహ్నం 12 గంటలకు భోజనం పెడుతున్నారు, రాత్రి 7:30కి భోజనం పెడుతున్నారు. మాకు సర్లక్ష్యంగా బాగానే చూసుకుంటున్నారు.